హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే పుల్లగూరని చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి అన్ని రకాల కూరగాయలు వేసి చేస్తూ ఉంటారు. దీన్ని రాయలసీమ ప్రాంతాల్లో పుల్లగూర అంటారండి. చాలా బాగుంటుందన్నమాట. ఒక 7-8 రకాల కూరగాయలు వేసి ఈ విధంగా చేసి తాలింపు వేస్తారు. ఎంతో బాగుంటుంది. కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు మీకోసం సింపుల్గా చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేనైతే ఇక్కడ కారంగా ఉన్న 7-8 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా గ్రైండ్ చేశానండి. కచ్చాపచ్చగా. కారం తక్కువగా ఉన్నవైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 300 ml వాటర్ అనేది వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఇలా ముందుగానే ఉప్పు వేయడం వల్ల నీళ్ళలో మనం వేసిన కూరగాయలకి బాగా ఉప్పు పడుతుందన్నమాట. సో ఇప్పుడు నీళ్ళలోకి కట్ చేసిన కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ముందుగా గోరు చిక్కులు 200 గ్రాములు, అలాగే నార్మల్ చిక్కుడుకాయలు ఒక 200 గ్రాములు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను వేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి, అలాగే పైన చెక్కు తీసి సన్నగా కట్ చేసి పెట్టినటువంటి సొరకాయ ముక్కలు, అలాగే బీరకాయ ముక్కలు కూడా తగినన్ని వేసుకోవాలి. నేనైతే 200 గ్రాముల చొప్పున అన్నీ కూడా సమానంగా తీసుకున్నానండి. ముందుగా అయితే ఈ వెజిటబుల్స్ని వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ టైం పట్టే కూరగాయలు వేసుకోవాలన్నమాట ఉడకడానికి. వీటిని అయితే వాటర్లో ఇలా కలిపేసుకొని వీటిపైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి 10-12 నిమిషాల పాటు. కాసేపటి తర్వాత చూస్తే ఇవి కొంచెం ఉడుకుతాయండి. అంటే ఒక 50% ఉడుకుతాయి కదా, అప్పుడు మనం ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే బెండకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఇలాగ మధ్యలో యాడ్ చేసుకోవాలన్నమాట. వీటితో పాటుగా తగినంత పసుపు కూడా వేసుకోవాలి కర్రీకి సరిపడా. ఇందులో మెయిన్గా కారప్పొడి వేయమండి. పచ్చిమిర్చితోనే మనం కారం అనేది సరిపెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇవి కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి. ఇంకొక 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ బెండకాయ అలాగే టమాటో ముక్కలు కూడా ఉడికాయండి. ఈ టైంలో మనము వంకాయ ముక్కలు వేసుకోవాలి. కూరగాయలన్నింటిలోకి కూడా వంకాయ అనేది చాలా త్వరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి వీటిని చివరిగా యాడ్ చేసుకోవాలండి. నేను యూజ్ చేసిన వెజిటబుల్సే కాదు, మిగతా వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బంగాళదుంప, క్యారెట్ ఇలాంటివి కాకుండా వేరే వెజిటబుల్స్ వాడుకోవచ్చు అనమాట. బీన్స్ లాంటివి కూడా వేసుకోవచ్చండి. ఈ వంకాయలతో పాటుగా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ఇది కూడా ఈ కారం అనేది బాగా పడుతుందన్నమాట మనం వేసిన కూరగాయ ముక్కలన్నిటికీ కూడా. సో ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడైతే బాగా కలుపుకొని ఈ వంకాయ ముక్కల్ని కూడా ఇంకొక 5-6 నిమిషాల పాటు ఉడికించితే ఈ వాటర్తోనే మొత్తం కూడా ఉడికిపోతాయి. వాటర్ అనేది ఎక్కువేం పట్టదండి. ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడే కూరగాయల్లోంచి వాటర్ అంతా కూడా వచ్చి మరలా అదంతా కూడా ఎగిరిపోయే విధంగా మనం ఉడికించుకోవాలి. ఇంకొక 7-8 నిమిషాల తర్వాత చూస్తే చూడండి కూరగాయ ముక్కల నుంచి వాటర్ అనేది ఎలా వస్తుందో. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు రసం అండి. నేను ఇక్కడ ఇన్ని కూరగాయలు తీసుకున్నాను కదా, ఒక్కొక్కటి 200 గ్రామ్స్ చొప్పున 6 కూరగాయలు తీసుకున్నాను. ఇందులోకి ఒక సగం నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయకూడదు, మరీ పుల్లగా అయిపోయి అస్సలు తినలేమన్నమాట. సో చూసి వేసుకోవాలి చింతపండు రసం మాత్రం. అది వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి. గరిటె సహాయంతో కొంచెం మెదిపినట్టుగా అనండి. అలానే మెత్తని పేస్ట్ లాగా కూడా చేసుకోకూడదు అనమాట. ఇలాగా ముక్కలుగా కొంచెం అక్కడక్కడ మ్యాష్ చేసినట్లుగా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మనం పప్పు ఇలాంటివి వాటికి మనం పోపు పెట్టుకుంటాం కదా, అలా వేసేసుకోవడమేనండి. సో ఇలాగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులోకి పోపు దినుసులు అన్ని రకాలు, అలాగే ఉల్లిపాయ, అలాగే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కూడా వేసేసుకొని పోపు వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా ఉడికించుకున్న కూరగాయల మిశ్రమంలోకి వేసేసుకుంటే ఇంకా మనకి ఎంతో రుచికరంగా ఉండే పుల్లగూర రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుందండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కూరని ఎక్కువగా కూడా మనం తినగలమన్నమాట. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీ పిల్లలకి పెద్దలకి చేసి పెట్టండి. అన్ని రకాల కూరగాయలు పడుతూ ఉంటాయి కాబట్టి ఇందులోకి హెల్త్కి ఎంతో మంచిదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.